తిమోతిని ఈ యొక్క లోయ తయారు చేయడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి అక్కడ తిమోతి నేర్చుకోవడానికి కదా. దేవుడికి మహిమ కలుగను గాక. తిమోతి ఎంత చక్కగా అవ్వ నుంచి నేర్చుకోవడానికి దేవుడు అనుమతించిండు. ఎన్ని అవగుణాలు ఈ తిమోతిలో పనిచేస్తున్నాయి. క్రీస్తుని చూపించాలని తన ప్రవర్తన అంతా దేవుడికి అనుకూలంగా ఉండాలని దేవునికి మహిమ కలుగను గాక. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నీవు యవనచర నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయుము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం. ఇవన్నిటినీ నీతితో సమాధానకరమైన ప్రార్థన జీవితాన్ని ఆమె వెంటాడుతూ తన ఒక మన్మనికి నేర్పిందంట తిమోతికి. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి యొక్క విధేయత కలిగిన మంచి క్రమశిక్షణలో పెరగడానికి ఈ యొక్క లోయి అవ్వ తయారు చేసిందంట. నెమ్మది సమాధానంతో దేవుని వైపు ఏ విధంగా చూడాలో హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవని. దేవుడికి మహిమ కలుగు. ఆమె దేవుని వైపు చూస్తూ తన భారాలన్నీ దేవుని మీద వేస్తూ దేవుని దగ్గర తన జీవితాన్ని సాత్వికంగా కొనసాగించడానికి దీనత్వమును కలిగి తన యొక్క జీవితాన్ని హల్లెలూయా ఎంతో భద్రంగా నడిపించుకుంటూ తన యొక్క గుణగణాలన్నీ కూడా క్రీస్తుకు అనుకూలంగా క్రీస్తు గుణాలతో తన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన క్రమశిక్షణ, ప్రేమ, విధానము విషయాలలో అన్నీ కూడా దేవునికి అనుగుణంగా ఉండేటట్టు దేవుని గుణాలతో నింపబడిన ఈ యొక్క స్త్రీ దేవునికి స్తోత్రం క్రీస్తును పోలి నడుచుకున్నాడు. అట్లానే మనమన్ని కూడా తయారు చేసింది, తన బిడ్డను కూడా తయారు చేసింది. పరిశుద్ధ లేఖనంలో ప్రాముఖ్యంగా ఆమె ఎంచుకొని ఆయన మాట్లాడడానికి ఒకే ఒక మాట చెప్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందుంచాల్సిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొనినవి రూఢి అని తెలిసి దేవునికి స్తోత్రం తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల తెలుసుకుందంట? తన ఒక అబ్బాయి అయిన లోయలో ఉన్న విశ్వాసాన్ని తాను తెలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం. వాక్యమందు నేర్పరి కలిగిన ఆ స్త్రీ తన ఒక కుటుంబాన్ని కట్టుకుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అంత కుటుంబంలో దేవునికి స్తోత్రం ఈ యొక్క అవ్వ ఎంత చక్కగా అర్థమయ్యే జీవితాన్ని జీవించిందంట. వాళ్ళలో ఒక జీవితాన్ని నడిపించడానికి ఈ యొక్క లోయి ఎంతగానో సాహసించిందట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఒక మంచి అవ్వని, ఒక మంచి అమ్మని, ఒక మంచి తల్లిని, ఒక మంచి కుమారుని, ఒక మంచి మనమని ప్రతి ఇంట్లో లేపండి తండ్రి. నాయనని ఈ యొక్క విశ్వాసపు జీవితాన్ని జీవించే సామర్థ్యత వాళ్ళకి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.